సో మరో ఐపీఎల్ అప్డేట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు అయితే ఐపీఎల్లో స్పెషల్గా ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి అది ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా ఈవినింగ్ మ్యాచ్ చూసే వరకు కూడా అందరికీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ కూడా మంచిగా ప్రతిభ కనపరుస్తూ ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా చాలా అంటే గట్టి పోటీ ఇస్తూనే వస్తుంది. 2 మ్యాచ్లు అయితే గెలిచింది, 6 మ్యాచ్లు గాను 7 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్లు గెలిచింది. ఈ రోజు ఎస్ఆర్హెచ్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్గా ఉండబోతుంది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా చాలా గట్టి పోటీనే ఇస్తూ వస్తున్నారు, కానీ చాలా మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నారు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా లోగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, టర్న్ అవబోతుందా లేదా అనేది కూడా మనం చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ ఫస్ట్ బంతికి అవుట్ అవ్వడం, లేదంటే లాస్ట్ బంతి దాకా ఆడడం చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లో చాలా అంటే ఒక రకంగా చూడాలంటే రోహిత్ శర్మకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఆఖరి బంతి దాకా పోరాటం చేస్తూ వచ్చి ఆఖరి బంతిలో ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా కొనసాగబోతుంది. అందరికీ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే కొనసాగుతూ ఉంటాయి. మరి బరిలోకి ఎవరు దిగుతారు, ఫస్ట్ టాస్ ఎవరు విన్ అవుతారు అనేది కూడా చాలామందికి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఈరోజు కొంతమంది ఇక్కడ మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి అయితే వచ్చాము. కొంతమంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. సో క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఐపీఎల్ అయితే చాలామందికి చాలా స్పెషల్గా ఉంటుంది. మరి ఐపీఎల్ అనేది ఇండియన్స్ అందరికీ కూడా చాలా స్పెషల్ మూమెంట్. మరి ఇండియా వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ గురించి కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఎస్ఆర్హెచ్ గురించి కూడా చాలామంది ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరు గెలుస్తారో ఏంటనేది ఈవినింగ్ మ్యాచ్ అయ్యే వరకు తెలీదు. సో కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. మరి ఐపీఎల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ ఫేవరెట్ గేమ్ ఏంటి, అలాగే వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కూడా వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ముంబై ఇండియన్స్కి ఉండబోతుంది. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ముంబై ఇండియన్స్. ఎందుకని? టీం అంటే ఇష్టం కాబట్టి. ముంబై ఇండియన్స్ టీం అంటే ఇష్టం. ఎందుకు? బాగా ఆడుతూ ఉంటారా వాళ్ళు? అవును, ఓకే. కంట్రీ మీద ఆడతారు కాబట్టి, వాళ్ళ ప్లేయర్స్ అందరూ కంట్రీలోనే ఉంటారు కాబట్టి ముంబై ఇండియన్స్ అంటే ఇష్టం. ఓకే. సో ముంబై ఇండియన్స్లో ఈరోజు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. సో గేమ్ అంతా ఎలా ఉండబోతుంది? ఏమన్నా అంటే టర్న్ అయ్యే అవకాశం అని ఉందా? టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఎంత స్కోర్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? 200+ అనుకుంటున్నాం. ఓకే. టార్గెట్ 200+ ఇస్తారు. ఓకే. ఖచ్చితంగా ఈరోజు ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అంటారా? మరి చెప్పలేము, 50-50. ఓకే. ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఫామ్లో ఉన్నారు, బ్యాటింగ్ ఫామ్ ఉంది. ఓకే. ముంబై ఇండియన్స్ మరి ఏం చేసిద్దో తెలియదు కానీ చెప్పలేం. ఓకే. ఏమైనా ప్రేయర్ చేస్తున్నారా ముంబై ఇండియన్స్ గెలవడానికి? గెలవాలిగా మరి. గెలవాలి. ఓకే. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ కొడితే 6లు కొడతాడు లేదా అవుట్ అయిపోతాడు అని చెప్పి ఒక టాక్ ఉంది. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? మరి ఆయన పర్ఫార్మెన్స్ చెప్పలేము. ఒకసారి సో ఇంకో క్రికెట్ అభిమానం ఉన్నారు, ఈయన ఆన్సర్ని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు కాబట్టి ఈయన్ని అడుగుదాం. సో ఎలా ఉండబోతుంది ఏంటి ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్? నువ్వెవరిని సపోర్ట్ చేస్తున్నావు? ముంబై ఇండియన్స్. ఎందుకని? ముంబై ఇండియన్స్ అంటే ఇష్టం కాబట్టి. ఎందుకు ముంబై ఇండియన్సే ఎందుకు ఇష్టం? చాలా కంట్రీకి ఆడే వాళ్ళ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా ఆడతారు కాబట్టి ఇష్టం. ఓకే. బాగా ఆడతారు. సో నీకెవరు ఇష్టం? ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ. ఓకే. స్కోర్ బోర్డ్ అనేది ఎలా ఉండబోతుంది? అలాగే నిన్న డీసీ మ్యాచ్ కూడా చాలా సూపర్ ఓవర్ మ్యాచ్లో కూడా డీసీ కూడా చాలా బాగా ఆడింది. సో ఎలా ఉండబోతుంది మరి ఐపీఎల్ మ్యాచెస్ ఎలా ఉంటున్నాయి ఓవరాల్గా? సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ అభిమాని కూడా ఉన్నారు. ఇప్పుడు దాకా ముంబై ఇండియన్స్తో అభిమానులతో మాట్లాడడం, ఎస్ఆర్హెచ్ అభిమాని అని చెప్పి ఇందాక నుంచి కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. సో ఎలా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్తో తలపడిపోతుంది ఈరోజు అంటే తెలియదు. బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ కొంచెం బెటర్ చేసుకుంటే ఇంకా బాగుంది. ఓకే. ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు అంటారా ఎస్ఆర్హెచ్? ప్రాక్టీస్ చేస్తున్నారు, రీల్స్లో మొత్తం చూస్తున్నాం. ఓకే. మ్యాచెస్ చూడట్లేదా? ఐపీఎల్ మ్యాచెస్ స్పెషల్ కదా అందరికి ఇండియన్స్కి కూడా, సో చూడట్లేదా? చూస్తున్నాం. ఓకే. సో అభిషేక్ శర్మ బాగా కొడుతున్నారని చాలామంది అంటూ ఉన్నారు. సో అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా ఉంది ఎస్ఆర్హెచ్లో? ఎస్ఆర్హెచ్లో లాస్ట్ ఇయర్ నుంచి బాగుంది అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్. ఓకే. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఎస్ఆర్హెచ్లో అయితే క్లాస్. ఇంకా మామూలుగా నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు క్రికెట్లో? ధోని. ఎందుకు ధోని అంటే ఇష్టం? చాలా ఇండియాకి చాలా వరల్డ్ కప్స్ గెలిచారు కాబట్టి. సిఎస్కేలో ఉన్నారు కదా ధోని, నువ్వెందుకు ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేస్తూ? రెండు టీమ్స్ ఫేవరెట్. ఓకే. సో క్రికెట్ ఎక్కడ ఉంటే అక్కడ అభిమానులు పండగ చేసుకుంటారు కాబట్టి క్రికెట్ అంటే ఇష్టం ఓవరాల్గా.
అంతే. ఓకే, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకున్నాం? ఎల్హెచ్కి డూ ఆర్ డై మ్యాచ్గా ఉండబోతుంది. అలాగే ముంబై ఇండియన్స్, ఈ రెండు టీంలు కూడా చాలా పేరున్న టీంలు కాబట్టి ఎలా ఆడతారు, ఎలా ఉంటుంది, టాస్ ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యంగా చాలా కీలకంగా ఉండబోతుంది. టాస్ గెలిచిన దాన్ని బట్టి తీసుకునే వాళ్ళే చాలా కీలకంగా ఆడతారని కూడా ఒక రకంగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే పాండ్యా కూడా చాలా గట్టి ప్లేయరు. పాండ్యా కూడా ఎలా టీంని లీడ్ చేస్తూ వస్తారు, మరి ముంబై ఇండియన్స్కి ఎటువంటి సూచనలు చేస్తారు. అలాగే రోహిత్ శర్మ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మను కూడా చాలా కీలకంగా తీసుకోబోతున్నారు ఈ మ్యాచ్లో. మరి రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా చాలా బాగా ఆడుతూ వస్తుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం కూడా ఫ్యాన్స్ అయితే బీభత్సంగా పెరిగిపోతున్నారు. మరి ఎస్ఆర్హెచ్ కూడా గెలవాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్లో టీంలో ఉండే ప్లేయర్స్ కూడా చాలా చాలా బాగా ఆడుతూ వస్తున్నారు. బౌలర్స్ అలాగే బ్యాటర్స్ కూడా చాలా బాగా ఆడుతూ వస్తున్నారు. మరి బౌలింగ్లో చూసుకున్నట్లయితే ఈరోజు బౌలింగ్లో ముఖ్యంగా బౌలింగ్ మీదే ఆధారపడి ఉంది గేమ్ కూడా. అలాగే ముంబై ఇండియన్స్లో కూడా జంపా కూడా చాలా బౌలింగ్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ రెండు మ్యాచ్లో ఈరోజు కీలకంగా మారబోతున్నాయి. మరి ఈవినింగ్ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవబోతుంది. మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఏంటి, అయ్యే ఎక్స్పెక్టేషన్స్తోనే జరుగుతుందా? ఎస్ఆర్హెచ్ డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ గెలవాలని కూడా ఖచ్చితంగా, ఈ మ్యాచ్ గెలిస్తేనే నెక్స్ట్ మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంటుంది. మరి ఈ మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా ఎస్ఆర్హెచ్ సూచనలు అయితే అందుకోలేకపోతుంది. మరి ఎస్ఆర్హెచ్ గెలవాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా బౌలర్స్ కూడా అలాగే బ్యాటింగ్ కూడా చాలా గట్టిగా చేస్తే ముంబై ఇండియన్స్ కూడా టాప్లో ఉంటుంది. అలాగే నిన్న ఢిల్లీ మ్యాచ్ కూడా, అలాగే ఢిల్లీ ఆర్ఆర్ మ్యాచ్ కూడా జరిగింది. నిన్న ఢిల్లీ ఆర్ఆర్కి టై అవ్వడం కూడా జరిగింది. ఆ టై అయిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో కూడా ఢిల్లీ అద్భుతంగా విజయం సాధించింది. మరి ఇలాగే ఉండబోతుందా అంటే లాస్ట్ బంతి వరకు కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏం జరుగుతుంది, బాల్ టు బాల్ ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠంగా మారుతుంది. స్టేడియం అంతా కూడా ఒక రకంగా నివ్వెరపోయిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మరి స్టేడియంలో అభిమానులంతా కూడా తమ టీం గెలవాలంటే తమ టీం గెలవాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే చాలా కీలకంగా ఉండబోతుంది. మరి అభిమానులందరూ కూడా ఒక రకంగా పండగ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఫేవరెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక వేదికగా ఒకే స్టేడియంలో ఉండి ఆడుతూ ఉంటారు కాబట్టి అందరూ కూడా స్టేడియానికి చేరుకొని అభిమానులందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ను తిలకించే అవకాశం ఉంది. సో ఈరోజు చూద్దాం ఏ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది రేపు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.